స్థానిక శ్యామల నగర్ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం 23వ వార్షికోత్సవ సందర్భంగా గురువారం సుమారు 550 మంది మహిళలతో సాయి సత్య వ్రతాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సూరవరపు రామారావు రాజలక్ష్మి దంపతులు వారి కుమారులు సూరవరపు సుబ్బారావు శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కన్నుల పండుగగా జరిగాయి. శ్రీ షిరిడి సాయి బాబా సేవా ఆశ్రమం తరపున డాక్టర్ సివి నరసింహారావు, వాసిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, ఉప్పులూరి రామారావు, జి ఎల్లారావు, ఆకర్ నరసింహారావు, శ్రీనివాసరావు తదితర పెద్దల వ్యాఖ్యానంతో ఈ సాయి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. మహిళా భక్తులు చేసిన సాయి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివేసింది. భక్తులకు పూజా సామాగ్రి ఆలయం ద్వారా అందించారు. బొర్సు శ్రీనివాస్ భక్తులు అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్యామలానగర్లో వేంచేసి ఉన్నటువంటి షిరిడి సాయిబాబా వారి మందిరంలో 23వ వార్షికోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతుంది. పెద్దలు శ్రీ సూరవరపు రామారావు గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు సూరవరపు సుబ్బారావు గారు, సూరవరపు శ్రీనివాస్ కుమార్ గారు సతీ సమేతంగా వచ్చి ఈ పూజా కార్యక్రమాలని నిర్విఘ్నంగా గత 23 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ రోజున సుమారు 550 మంది మహిళల చేత సాయిబాబా సత్యవ్రతాన్ని కొనసాగిస్తున్నాం. భక్తులందరూ కూడా ఇదిగా ఈరోజు బాబావారిని దర్శించుకుని బాబావారి కృపకు పాత్రలు అవుతారని కోరుతూ ఓం సాయిరామ్, జై సాయిరామ్. ఉమామహేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి యొక్క 23వ వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఈరోజు తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకి కాకడి హారతితోటి ప్రారంభమై 6 గంటలకి బాబావారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు ప్రారంభించుకున్న తర్వాత ఆ కార్యక్రమంలో భాగంగా ఈనాడు మనందరం కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి యొక్క సాయి సత్యవ్రత కార్యక్రమాన్ని మనం కొన్ని నిమిషాల్లో మనం ప్రారంభించుకోబోయే ముందు ఈ యొక్క కార్యక్రమం గురించి మనందరం కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఇటువంటి కార్యక్రమం సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదు. ఇది శ్రీ సూరవరపు రామారావు గారు ఈ యొక్క ఆలయ యొక్క కమిటీ వారి కుమారులు సుమారు 23 సంవత్సరాల నుండి ఇంత పెద్ద కార్యక్రమాన్ని రాజమండ్రిలో చేస్తున్నారు అంటే ఇది మనం అందరం కూడా అభినందించేటువంటి విషయం.